వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. మనకి జన్మాంతర సుకృతాలు ఉంటూ ఉంటాయి. గత జన్మలో చేసినటువంటి కర్మఫలం వల్ల ఈ జన్మలో మనం కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటామని చెబుతూ ఉంటారు. ఇందులో ప్రధానంగా ఒక్కో దానికి ఒక్కొక్క రకమైనటువంటి విషయానికి ఒక్కొక్క రకమైనటువంటి సూత్రంగా చెప్పబడ్డాయి. అంటే ఏ దోషం చేస్తే ఏ కర్మ అనుభవిస్తాము అని. అలాగే ఇదిగో మనం ఇప్పుడు చూస్తున్నటువంటి తులసి, ఈ తులసి ఏదైతే ఉన్నదో ఈ ఈ వృక్షాన్ని ఈ చెట్టుని స్త్రీలు కొయ్యకూడదు అని చెబుతారు. ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఈ తులసి దళాలని స్త్రీలు కొయ్యకూడదు, పురుషులు మాత్రమే కొయ్యాలి అని. ఒకవేళ అలా కాని పక్షంలో పురుషులే కోస్తారు, కానీ వాళ్ళు కూడా ఎలా కొయ్యాలి అంటే ఖచ్చితంగా దళాల్లాగా విడివిడి ఆకులుగా కాకుండా దళాల్లాగా గుత్తుల్లాగా కొయ్యాలి తప్ప విడిగా ఆకుల్లాగా ఒక్కొక్క ఆకుని తుంచడం అనేటువంటిది మంచిది కాదు అని చెబుతోంది. కాబట్టి అలా కనుక చేసినట్లయితే రాగల జన్మలో భార్యావియోగం జరుగుతుంది అని చెబుతుంది. కాబట్టి కొన్ని ధర్మాలు చెబుతూ ఉంటారు. కాబట్టి దీనివల్ల కష్టమేం లేదు. ఈ ఆచారాన్ని మనం పాటించడం వల్ల నష్టం లేదు, లాభమే ఉంటుంది తప్ప. కాబట్టి రాగల జన్మలో వచ్చేటువంటి సతీ వియోగం కన్నా అలాంటి దోషం వస్తుంది. కాబట్టి మనం సాధ్యమైనంత వరకు దళాల్లాగా ఆకుల్లా కొయ్యకుండా దళాల్లాగా గుత్తులుగాను కొయ్యడం చాలా మంచిది. అంతేకాదు, అందుకే కాశీ ప్రాంతంలో కూడా ఖచ్చితంగా ప్రతి ప్రాంతంలో కూడా తులసి లేనిది ఏ దానము చేయరు, ఏ నివేదన చేయరు. స్వామికి నివేదన చేయాలన్నప్పటికీ కూడా తులసి దళం పెట్టి దానం చేస్తూ ఉంటారు. అలాగే తులసి దళం వేసి నివేదన చేస్తూ ఉంటారు. ఇది మహానైవేద్యం ఏ రకమైనటువంటి పదార్థం అయినప్పటికీ కూడా తులసి దళం పెట్టి మాత్రమే నివేదన చేయడం అనేటువంటిది జరుగుతుంది. అలా తులసి దళంతో కనుక దానం చేసినట్లయితే విశేషమైనటువంటి పితృప్రీతి అని చెబుతారు. కాబట్టి పితృదేవతలు ఆనందపడతారట, సంతోషింపబడి వారికి మోక్షం వస్తుంది అని. కాబట్టి దానం చేసినప్పటికీ నివేదన చేసినప్పటికీ కూడా పవిత్రమైనటువంటి ఈ దళాన్ని, ఈ తులసి దళాలని ఉపయోగించి చేస్తూ ఉంటారు. చాలా విశేషమైనటువంటిది. కాబట్టి ఈ ధర్మాన్ని తెలుసుకుని ఆచరించినట్లయితే మంచి యోగము సుకృతాన్ని కూడా మనం పొందేటువంటి అవకాశం ఉంటుంది. మిత్రులారా, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకోండి. నమస్కారం.